వెల్కమ్ టు అంబికాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో బార్బిక్యూ చికెన్ని ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ బార్బిక్యూ చికెన్ స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టపడి తింటారు. వీలుంటే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి క్లీన్ చేసిన చికెన్ని 1 కేజీ వరకు స్కిన్తోనే వేసుకోవాలి. దీంట్లోకి సరిపడా సాల్ట్ వేయాలి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము వేయాలి, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా రుబ్బుకున్నది వేసుకోవాలి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి, 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి, నిమ్మకాయని సగం రసం తీసి వేసుకోవాలి. దీంట్లోకి 1 స్పూన్ మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి. ఇది లేని వాళ్ళు నార్మల్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మస్టర్డ్ ఆయిల్ అయితే ఈ చికెన్కి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ మసాలా అంతా పట్టేలా ఒకసారి కలుపుకొని దీన్ని ఒక రోజంతా ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలి. దీన్ని ముందు రోజే తెచ్చి ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత రోజు దీన్ని బొగ్గుల పొయ్యి అంటారండి. దీన్ని నేను ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. దీనిపైన ఒక మెస్ పెట్టుకున్నాను. ఈ మెస్ కూడా ఈజీగానే అవైలబుల్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లోంచి తీసిన చికెన్ని ఒకసారి అంతా కలుపుకొని పెట్టుకోవాలి. హీట్ అయిన మెస్ పైన ఒక్కొక్క పీసెస్ని పెట్టుకోవాలి. ఇది చాలా స్లోగా కుక్ అవుతుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇది కుక్ అవ్వడానికి 20 నుంచి 30 నిమిషాలు పట్టొచ్చు. చికెన్లో మిగిలిపోయిన మసాలా దీనిపైన ఒక్కొక్క స్పూను వేస్తూ మొత్తం అంతా కాల్చాలి. మధ్య మధ్యలో ఆయిల్ కూడా వేసుకుంటూ మొత్తం చికెన్ పీస్ అంతా ఈవెన్గా కుక్ అయ్యేలా మనం కాల్చుకోవాలి. మధ్యలో స్మోక్ వస్తుంది కదా, ఈ స్మోక్ అంతా పీసెస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇదే విధంగా మొత్తం అన్ని పీసెస్ని నేను కుక్ చేసుకుంటున్నాను. తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటే తక్కువ ఖర్చుతోనే చాలా బాగుంటుంది. ఇది ఇలా మొత్తం అన్ని పీసెస్ని నేను కుక్ చేసుకున్నాను. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.